ఛానల్ పాల డబ్బా. అనగనగా శెట్టిపల్లె అనే గ్రామంలో పుష్పరాణి అనే ఒక ఆవిడ ఉండేది. పుష్ప ముక్కుసూటి మనిషి, ఎప్పుడు ఉన్నదున్నట్టుగా మాట్లాడేది. పుష్ప వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళ నాన్నే అన్నీ చూసుకుంటాడు. నాన్న పేరు సీనయ్య. నాన్నకి వయసు పైపడడం వలన పుష్పే పొలం పనులన్నీ చూసుకునేది. పుష్పాని చిన్నప్పటి నుంచి రాము అనే వ్యక్తి ప్రేమిస్తాడు. కానీ పుష్ప ప్రేమపై ఎప్పుడూ ఆసక్తి చూపించేది కాదు. అమ్మా పుష్ప, నువ్వు ఈ మధ్య బాగా పని చేస్తున్నావు. పొలం ఇంటి పనిలో పడి నీ ఆరోగ్యం అస్సలు పట్టించుకోవట్లేదు. చూడన్నా, నేను ఈ వయసులోనే కష్టపడాలి. అప్పుడే నేను అనుకున్నది సాధిస్తాను. అప్పటి వరకు తగ్గేదేలే. పుష్ప, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. ఒక్కసారి కూడా నా వైపు తిరిగి చూడలేదు. నిన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటాను. చూడు రాము, నాకు ఈ ప్రేమ పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి లేదు. నాకంటూ ఒక పేరు సంపాదించుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను రాము. నాన్న, నేను ఇన్ని రోజులు చేసిన కష్టంతో నువ్వు నా కోసం అమ్మిన చిన్నప్పటి పొలాన్ని నేను మళ్ళీ కొంటాను నాన్న. నా బిడ్డ కష్టజీవి. నేను అమ్మిన పొలం కూడా తన సంపాదనతో మళ్ళీ కొంటుంది. నాకెంతో గర్వంగా ఉంది పుష్ప. పుష్ప వాళ్ళ నాన్న అమ్మిన పొలాన్ని తను మళ్ళీ కొంటుంది. అమ్మా పుష్ప, నువ్వు చాలా గొప్పదానివి. మీ నాన్న నాకమ్మిన పొలాన్ని నువ్వు మళ్ళీ కొంటున్నావు. నువ్వు ఆడపిల్లవైనా ఒక మగవాడితో సమానం. సరే గాని ఈ పొలంలో పంట పండించకుండా నువ్వు నాకెందుకు అమ్ముతున్నావు? ఈ పొలాన్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అదేమీ లేదు పుష్ప, నాకు డబ్బులు అవసరం ఉండి ఈ పొలాన్ని అమ్ముతున్నాను. పుష్ప తన పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్ను పిలిపిస్తుంది. ఆ పొలాన్ని చూసిన డ్రైవర్ సందేహపడి పుష్పతో ఇలా అంటాడు. ఏమైంది సురేష్? ట్రాక్టర్ ఎందుకు ఆపావు? ట్రాక్టర్లో ఏదైనా సమస్య? పుష్పారాణి, ఈ పొలం దేనికి పనికిరాదు. ఈ మట్టిలో సారం తగ్గిపోవడం వల్లనే ఆ సోమయ్య నీకు దీన్ని అమ్మాడు. నువ్వు మోసపోయావు పుష్ప. అవునా? నాకు ముందు నుంచి సుమయ్యపై అనుమానం ఉంది. ఏంటి సుమయ్య ఇది? నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు? ఈ పొలం దేనికి పనికిరాదంట కదా, అందుకే ఈ పొలాన్ని నాకు అమ్మావా? సారం తగ్గిపోతే నేనేం చేయాలి పుష్ప? చూడు పుష్ప, పొలాన్ని అమ్మానంటే మళ్ళీ తిరిగి తీసుకునడం అనేది జరగని పని. పుష్ప అలా బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా నేలపైన ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అది చూసి పుష్ప ఆశ్చర్యపోతుంది. అది ఎండకు దగదగా మెరుస్తుంది. ఆ, ఏంటిది? చూస్తుంటే బంగారంలా ఉంది. దగదగా మెరుస్తుందేంటి? నాన్న, ఇది చూడు. ఇది అచ్చం బంగారంలాగే ఉంది. ఇది నిజమైన బంగారమే అంటావా నాన్న? చూస్తుంటే అలాగే ఉంది. అవును పుష్ప, ఇది నిజమైన మేలిం బంగారం. దీంతో మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. మనం చాలా అదృష్టవంతులం. అమ్మా పుష్పారాణి, ఈ బంగారాన్ని ముందు మనం టౌన్లో అమ్మాలి. అప్పుడే మనకు కావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే నాన్న, నేను ఇప్పుడే పట్నం వెళ్ళి ఆ బంగారాన్ని అమ్ముతా. ఆ వచ్చిన డబ్బులతో ఇక మన కష్టాలన్నీ దూరమైనట్టే. పుష్ప ఆ బంగారాన్ని నమ్మడానికి పట్నం బయలుదేరుతుంది. పుష్ప పట్నంలో ఉన్న పెద్ద గోల్డ్ షాప్కి వెళ్తుంది. సార్, నా దగ్గర బంగారం ఉంది, మీరు కొంటారా? చూడండి, ఇదే నా దగ్గరున్న బంగారం. దీన్ని మీరు ఎంత కొంటారు చెప్పండి. ఇది సర్టిఫైడ్ కానీ రా బంగారం. ఇది మీ దగ్గర ఎలా ఉందమ్మా? దీన్ని ఎవరైనా చూసారంటే కేసు అవుతుందమ్మా. మీరిప్పుడే మా షాప్ని వదిలి వెళ్ళిపోండి. చూడమ్మా, ఈ పట్నంలో ఇలాంటి రా బంగారం ఎవరూ తీసుకోరమ్మా. మరి ఎలా అండి? ఈ బంగారంని నేను ఎక్కడ అమ్మాలి? నువ్వు ఈ బంగారం అమ్మాలంటే 2 ఊర్లు దాటి ఒక పెద్ద అడవిని కూడా దాటాల్సి ఉంటుంది. అప్పుడే ఒక తానపల్లి అనే గ్రామం వస్తుంది. అక్కడ వీరయ్య అనే ఒక వ్యాపారి ఉంటాడు. అతను ఇలాంటి బంగారం తీసుకుంటాడు. అయినా నీకొక విషయం చెప్పాలి. ఆ ఊరికి వెళ్ళాలంటే అడవిలో ఉన్న చెక్ పోస్ట్ దాటి వెళ్ళాలి. అదంతా రిస్క్తో కూడుకున్న పని అమ్మా.
నువ్వు పోలీసులకు దొరికావంటే ఇక అంతే సంగతులు. మీకు చాలా ధన్యవాదాలండి. ఆ పోలీసుల సంగతి ఈ పుష్ప చూసుకుంటుందిలేండి. తానపల్లి వెళ్ళడానికి అడవిలో ఉన్న చెక్ పోస్ట్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఎస్ఐగా శంకర్ అనే ఆఫీసర్ ఉంటాడు. తను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సారో, ఈరోజేంటి ఈ దారిలో ఎవరూ రావట్లేదు? మనం అలా విశ్రాంతి తీసుకుందాం పదండి. నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి సార్. చూడు సాంబా, నెల నెలకి జీతం తీసుకొని సిన్సియర్గా డ్యూటీ చేయకపోతే ఈ కాకి డ్రెస్కి విలువేముంది? మనం విశ్రాంతి ఎప్పుడూ తీసుకోకూడదు. ప్రజల కోసం మనం ఎప్పుడూ న్యాయంగా పనిచేయాలి. అదిగో చూడు, ఏదో బండి శబ్దం వినిపిస్తుంది. పుష్ప చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు? ఈ అడవి గుంటా వెళ్తున్నావేంటి? ఇది చాలా ప్రమాదకరమైన అడవి. ఇక్కడ మనిషిని తినే క్రూర మృగాలుంటాయి. ఇటువైపుగా వెళ్ళడం చాలా ప్రమాదకరం. లేదండి, నేను అడవిలోకి వెళ్ళడం లేదు. నేను తానపల్లి వెళ్తున్నాను. అక్కడ మా చుట్టాలుంటారండి. పుష్ప తానపల్లిలో ఉన్న బంగారం తీసుకునే వ్యక్తి దగ్గరికి వస్తుంది. వీరప్ప అంటే మీరేనా అండి? అవునండి, నేనే వీరప్పను. ఏంటి విషయం? వీరప్ప గారు, మీరు బంగారం కొంటారని విన్నాను. ఇదిగోండి బంగారం. ఇది స్వచ్ఛమైన బంగారం. అవును, ఇది స్వచ్ఛమైన మేలిం బంగారం. ఇంత స్వచ్ఛమైన బంగారం మీకెక్కడిది? అదంతా మీకెందుకండి? ఈ బంగారం తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. ఇలాంటి బంగారం ఎక్కడున్నా నాకు కావాలి. దీన్ని ఎంత డబ్బులకైనా నేను కొంటాను. నువ్వు నా దగ్గరకే తీసుకురా. అలాగే వీరప్ప గారు, ఇక నుంచి మీ దగ్గరికి తీసుకొస్తాను. పుష్పకి అనుకోకుండా పొలంలో మళ్ళీ బంగారం దొరుకుతుంది. అబ్బా, మళ్ళీ బంగారం దొరికింది. ఈ విషయం నాన్నకు తెలిస్తే చాలా సంతోషపడతాడు. బంగారం దొరికింది బానే ఉంది, కానీ ఈ బంగారాన్ని ఎలా అమ్ముతావమ్మా? మొన్నే ఎంతో కష్టపడి చెక్ పోస్ట్ దాటావు. ఆ చెక్ పోస్ట్ సంగతి ఈ పుష్ప కుదిలేండి నాన్న. ఈ విషయంలో అసలు తగ్గేదే లేదు. పుష్ప చెక్ పోస్ట్ దాటడానికి ఎంతో తెలివిగా బ్యాగ్లో బంగారం పెట్టి పైన కూరగాయలు కప్పెడుతుంది. పుష్ప చెక్ పోస్ట్కి రానే వచ్చింది. ఏంటమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావా? అవును, చేతిలో బ్యాగ్ ఏంటి? చూస్తుంటే చాలా బరువుగా ఉంది. నాకు ఏదో అనుమానంగా ఉంది. చూడండి సార్, ఈ బ్యాగ్లో కూరగాయలు తప్ప ఇంకేవీ లేవు. కావాలంటే చెక్ చేసుకోండి. మా తాతయ్యకి కూరగాయలు తీసుకెళ్తున్నాను. ఓకేనండి, మీరు వెళ్ళొచ్చు. పుష్పకి అనుమానం వచ్చి పొలంలో తవ్వేసరికి పెద్ద నిధి బయటపడుతుంది. ఏంటి, ఇంత బంగారమా? దీన్ని చూస్తుంటే నా కళ్ళు చెదిరిపోతున్నాయి. అవునా, ఇక మనం ధనవంతులు కాబోతున్నాం. ఈ బంగారం మొత్తం మనం జాగ్రత్తగా భద్రపరచాలి. పొలం అమ్మిన సోమయ్య ఒకరోజు పొలాన్ని చూడడానికి అక్కడికి వస్తాడు. అమ్మో, ఇది నిజమైన బంగారం. ఈ పొలంలో తవ్వితే ఈ బంగారం దొరికినట్టుగా ఉంది. అమ్మా పుష్ప, ఈ పొలాన్ని ఎందుకు తవ్వుతున్నారు? నాకు తెలిసి ఈ పొలంలో బంగారం దొరికినట్టుగా అనిపిస్తుంది. అలాంటిది ఏమీ లేదు సోమయ్య గారు. ఇంట్లో చెట్లకి మట్టి కోసం తవ్వాం. పుష్ప ఆటో వెనుక ఇంజన్లో బంగారం పెట్టి తానపల్లి వెళ్తుంది. ఈసారి ఎందుకు వెళ్తున్నావమ్మా? ఏదో ఒకటి చెప్తావుగా, మాట్లాడవేంటి? నాకు నీ పైన మొదటి నుంచే అనుమానంగా ఉంది. ఇలా కాదు, నేను ఆటోని చెక్ చేయాలి. అప్పుడే నిజం బయటపడుతుంది. అయ్యో, మా తాతకి ఆరోగ్యం బాగోలేదంటే ఈ ఆటో తీసుకెళ్తున్నా. మా తాతని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కొంచెం తొందరగా చెక్ చేయండి. ఎస్ఐ శంకర్ పుష్పపై అనుమానంతో ఆటో మొత్తం చూస్తాడు, కానీ ఎక్కడా బంగారం కనిపించదు. ఆటోలో ఏమీ లేదే. సరే సరే, హాస్పిటల్కి వెళ్ళు. మీ తాతకి అర్జెంట్ అంటున్నావుగా, తొందరగా వెళ్ళు. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఆ నిధి గురించి తెలుసుకున్న సోమయ్య తన పొలం తనకు కావాలంటూ ఇంటికి వస్తాడు. చూడు సీనయ్య, నేను నా పొలం మళ్ళీ కొంటాను. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నా పొలం నాకు మళ్ళీ కావాలి. ఏంటి సోమయ్య నువ్వు మాట్లాడేది? ఆ పొలం మా కమ్మి మోసం చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నావా? మేం మాత్రం నీకు ఆ పొలంని ఎట్టి పరిస్థితుల్లో అమ్మము. ఆ పొలంలో నిధి ఉందన్న సంగతి నాకు తెలిసింది. నేను ఎట్టి పరిస్థితిలో ఆ పొలాన్ని వదులుకోను.
ఆ పొలాన్ని నాకు ఇచ్చేసేయండి. చూడు సోమయ్య, నువ్వే చెప్పావుగా ఒక్కసారి కొన్న పొలం తిరిగివ్వమని. ఆ పొలం నీకు ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదు. పుష్ప ఆ డబ్బులతో మంచి కారు కొంటుంది. అమ్మా పుష్ప, నేను ఇలాంటి కారు కొంటానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. ఈ కార్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. నువ్వు రోజు సైకిల్ మీద అలా తిరుగుతుంటే చాలా బాధగా ఉంది నాన్న. ఇక నుంచి మనం ఏ చక్క అన్ని చోట్ల తిరగొచ్చు. ఆ కారుని తీసుకొని తానపల్లి వెళ్తుంది. పుష్పాని కారులో చూసి ఎస్ఐ శంకర్ ఆశ్చర్యపోతాడు. ఏంటి శంకర్ సార్, ముఖమలా ఆశ్చర్యంగా పెట్టారేంటి? నేను కార్ తీసుకున్నానని ఆశ్చర్యపోతున్నారా? ఇది మా తాత నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. మీ తాత కారు గిఫ్ట్ ఇచ్చేంత డబ్బు కలవాళ్ళ? అయినా అదంతా నాకెందుకులే. సరే సరే, వెళ్ళండి. కాస్త చూసి డ్రైవ్ చేయండి. జాగ్రత్త. సార్, నాకెందుకో ఈమె పైన చాలా అనుమానంగా ఉంది. ఒకసారి స్కూటీలో, ఒకసారి ఆటోలో, ఇప్పుడు కార్లో వచ్చింది సార్. అవును సాంబా, ముందు నుంచి నాకు ఈమెపై చాలా అనుమానంగా ఉంది. నేను ఈమెని ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఎస్ఐ శంకర్ పుష్పపై అనుమానంతో ఇంటికి వస్తాడు. నమస్తే పుష్ప గారు, మీ గురించి మీ ఊర్లో చాలా విన్నాను. మీ ఇంటిని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేద్దామని వచ్చాను. అయ్యో, దాంట్లో ఏముందండి, వచ్చి చెక్ చేసుకోండి. రండి, లోపలికి రండి. మీరు మాకు అతిథి లాంటి వారు. మీ ఇంటిని చూస్తుంటే నిజంగా మా ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫోటో ఎవరిది పుష్ప? చూస్తుంటే చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన మా ముత్తాత. తను 4 ఊర్లకు పెద్ద మనిషి. కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా చనిపోయాడు. ఏంటి పుష్ప ఇది? ఈ పొలంలో ఇంత పెద్ద గొంతు తవ్వారేంటి? చూస్తుంటే ఇది దేనికోసమో తవ్వినట్టుగా ఉంది. అదేమీ లేదండి, మా ఇంటి దగ్గర మట్టి కావాల్సి ఉంటేను ఇక్కడ తవ్వామండి. పుష్పకి తన ముత్తాతపై అనుమానం వస్తుంది. నాన్న, మన ముత్తాత చాలా ధనవంతుడని చెప్పావుగా. తను చనిపోయేటప్పుడు కూడా ఏమీ ఇవ్వలేదన్నావుగా. అవును పుష్ప, మా తాత చాలా ధనవంతుడు. నాకు తెలిసి ఈ నిదంతా తాత ఆస్తై ఉంటుంది. తాత ఎవరికి తెలియకుండా పొలంలో దాచుంటాడు. అది మనకు దొరికింది. సోమయ్య తన పొలంలో ఉన్న నిధిని తీసుకోవాలని లాయర్ని పిలిపిస్తాడు. చూడు లాయరు, నాకు ఆ పొలం కావాలి. ఆ పొలంలో చాలా పెద్ద నిధి ఉంది. నేనే ఆ పొలంలో నిధి దాచానని అబద్ధం చెప్తాను. ఆ, సరే, అలాగే చేద్దాం. కానీ నాకు దాంట్లో 50% షేర్ కావాలి. అప్పుడే ఈ కేసు నేను వాదిస్తాను. ఆ విషయం తెలుసుకున్న పుష్ప ఒక మంచి లాయర్ని మాట్లాడుకుంటుంది. లాయర్ గారు, మాకు దొరికిన నిదంతా మా తాత సంపాదించిన ఆస్తి. ఎలాగైనా సరే మా ఆస్తి మాకు కావాలండి. అవునండి, ఆ నిధిలో మా తాతకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా మా తాతకు సంబంధించిన ఆస్తి. పుష్ప గారు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు చూస్తే అది మీ తాత సంపాదించిన ఆస్తిగా మీకే దక్కుతుంది. పుష్ప వాళ్ళ ఇంట్లో అంతులేనంత డబ్బు బీర్వాలో ఉంటుంది. నాన్న, మన దగ్గర చాలా డబ్బు ఉంది నాన్న. మనం బ్రతకడానికి ఇంత డబ్బు అవసరం లేదు నాన్న. ఈ డబ్బుని ఏమీ లేని పేదవాళ్ళకి ఇద్దాం నాన్న. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఆ ఆలోచన నాకు కూడా రాలేదు. ఇంత డబ్బున్నా నీ మనసు మాత్రం మారలేదమ్మా. నువ్వు చాలా గొప్పదానివి తల్లి. పుష్ప తన దగ్గరున్న డబ్బులన్నీ పేద ప్రజలకి దానంగా ఇస్తుంది. ఇదిగోండి, తీసుకోండి. ఈ డబ్బులు తీసుకొని మీ జీవితాల్ని మార్చుకోండి. అందరూ బాగుండాలి. దండాలమ్మా, ఈ పేదవాళ్ళని ఆదుకునే వాళ్ళే లేరమ్మా. కానీ నువ్వున్నావమ్మా. నువ్వు మా పాలిట దేవతవమ్మా. ఎంతో మంది దిక్కులేని వాళ్లకు తనే పెద్ద దిక్కుగా మారుతుంది. పుష్ప ఆ డబ్బులతో ఒక మంచి పెద్ద ఇంటిని కొంటుంది. ఆ ఇంటిని చూసి వాళ్ళ నాన్న ఎంతో సంతోషిస్తాడు. పుష్ప పొలంలో ఉన్న నిధి గురించి కోర్టులో కేసు జరుగుతుంది. ఇద్దరు తమ తమ లాయర్తో కోర్టుకి వస్తారు. Order, order, order. Okay, you can proceed now.
యువర్ ఆనర్, నా క్లయింట్ పొలాన్ని పుష్ప అనే ఒక ఆవిడకి అమ్మాడు, కానీ తను పొలంలో దాచుకున్న బంగారాన్ని తీయడం మర్చిపోయాడు. జడ్జి గారు, ఆ పొలంలో బంగారం అంతా నేనే దాచాను. ఆ బంగారం ఉందని మా ఆవిడకి తెలిస్తే తను ఖర్చు చేస్తుందని భయంతో నేనే దాచాను. మీరే న్యాయం చెయ్యాలయ్యా. దీనికి మీరేమంటారు లాయర్ గారు? యువర్ ఆనర్, ఆ ల్యాండ్ కొన్నది వీళ్ళ తాత దగ్గరనే. వీళ్ళ తాతే ఆ నిధిని దాచుంచాడు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మీ టేబుల్పై సబ్మిట్ చేశానండి. అవును జడ్జి గారు, అది మా తాత దాచుకున్న ఆస్తి. దాంట్లో తాతకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇక మీరే న్యాయం చేయాలి జడ్జి గారు. సోమయ్య గారు, ఈ ఆస్తి వాళ్ళ తాతదేనని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరే ఆ బంగారం దాచినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ ఒక్క మాటతో ఇద్దరూ నోర్లు మూస్తారు. సాక్ష్యాధారాలు పరిశీలించడం వెంబట ఈ ఆస్తి మొత్తం పుష్పకే చెందుతుందని నిర్ధారించడమైనది. పుష్పాని ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది. నా కోడల పేరు పుష్పారాణి. నీ అవ్వ అసలు తగ్గేదే లేదు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.